నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి ఈ దీనికి సంబంధించి. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా సరే తన పన్నాగాన్ని నడిపించుకోవటం కోసం పాకిస్తాన్ చేస్తూ వస్తున్న ప్రయత్నాలు అండ్ డిఫరెంట్ నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ మధ్యలో అటు మన ప్రధానమంత్రి మోదీకి, అటు పాకిస్తాన్ ప్రధానమంత్రికి 117 మంది లెటర్స్ రాశారు. రెండు దేశాల మధ్య శాంతి పేరిట కుట్ల పనంగా లాస్ట్ వీక్ చూసాం. సంబంధం లేని రామ్మాధవ్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన చేస్తున్నారు చెప్పి తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే ఒక ప్రముఖ పత్రికలో రావడం వల్ల ఇంత రాద్ధాంతమైంది హిందుస్థాన్ టైమ్స్లో. ఇప్పుడు ఈ వారం ఇది మీరు గమనించండి. ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయనగా ముందస్తుగా ఈ 15 రోజులు లేకపోతే 4 రోజుల ముందర ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి. కరెక్ట్. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందర ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఊహించిందే, బట్ రూపం ఈరోజు ఇలా తీసుకుంది ఈ లెటర్ రూపంలో. కరెక్ట్ ఏమంటారు? సో నిజంగానే మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే పీస్ అండ్ ప్రోగ్రెస్ అనే సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అనే ఒక సంస్థ 117 మంది భారత్ అండ్ పాకిస్తాన్ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖుల సంతకాలు తీసుకొని భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన కోసం చర్చలు జరగాలి. అండ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఇరు దేశాలు కూడా ఈ అటు నుంచి ఇటువైపు రావడం, ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళేటువంటి పౌరులకు సంబంధించిన రాకపోకల విషయంలో వీసాలు ఇష్యూ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలి అండ్ శాంతి స్థాపన కోసం చర్చలు జరిపే విధంగా ఉండాలి అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో బేసికలీ భారత్ పాకిస్తాన్ మధ్య గతంలో అనేక సార్లు చర్చలు జరిగాయి అండ్ అనేక సార్లు ఆ చర్చలు జరిగిన తర్వాత ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలను ఉల్లంఘించిన దాఖలాలు కూడా అనేక ఉదాహరణలు మనకు చరిత్ర పొడవునా కనిపిస్తాయి. బట్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు జరపాలి, రెండు దేశాలు కలిసి ఉండాలని చెప్పేసి ప్రముఖుల సంతకాలు తీసుకొని ఇప్పుడు ఒక లెటర్ రాయడం జరిగింది, ఒక బహిరంగ లేఖ. ఇందులో ఎవరెవరు సంతకాలు పెట్టారో చూస్తే ఆ సంతకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలిస్తే దీని అజెండా ఏంటో మనకు అర్థమవుతుంది. ఎవరెవరు? ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అండ్ సెపరేటిస్ట్ లీడర్స్ ఎవరు? హురియత్ కాన్ఫరెన్స్ లీడర్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్, హురియత్ కాన్ఫరెన్స్ లీడర్, అండ్ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ నుంచి మణిశంకర్ అయ్యర్ అండ్ ఫార్మర్ టీఎంసీ మినిస్టర్ అండ్ ఏజేయూపీ, ప్రస్తుతం ఏజేయూపీ అనే పార్టీ నడుపుతున్నటువంటి హుమాయూన్ కబీర్. ఈ పేర్లు చాలు మనకు ఎవరు ఎందుకు ఈ శాంతి కోసం మాట్లాడుతున్నారని. అంటే యాక్చువల్లీ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనాలి అని అంటే అర్థం ఏంటి అని అంటే పాకిస్తాన్ ఈ రోజు అష్టదిగ్బంధనంలో ఉంది. పాకిస్తాన్ ఇంటర్నల్ గా క్రైసిస్ ఎదుర్కొంటోంది, ఎక్స్టర్నల్ గా వాళ్ళ మాట ఎవరు వినట్లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ని ప్రసన్నం చేసుకున్నప్పటికీ, బూట్ లీక్ చేస్తున్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ నే ఈ రోజు ప్రపంచం పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోయింది. కాబట్టి ఇవాళ మళ్ళా పాకిస్తాన్ ని మళ్ళీ ఒక లైమ్ లైట్ లోకి తీసుకురావాలంటే భారత్ తో శాంతి చర్చలు జరపాలి. రెండు దేశాలు కూడా ఒక స్నేహపూర్వకంగా ఉంటే మళ్ళీ బయట దేశాల నుంచి వచ్చే డబ్బుల్ని లేకపోతే నిధుల్ని IMF, వరల్డ్ బ్యాంకు లేకపోతే ప్రపంచ దేశాల ముందు కొంత తలెత్తుకొని పాకిస్తాన్ తిరగడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. పాకిస్తాన్ యాక్చువల్లీ ఇప్పుడు భారత్ తో చర్చలు జరపడం కోసం లాబియింగ్ చేస్తోంది. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఆపేశాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఆగిపోయిన తర్వాత, సింధు జలాల ఒప్పందం ఆగిపోయిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతోంది. దాని మీద ఒకవైపు యూరోప్ లో లాబియింగ్ చేస్తూ అక్కడ కాన్ఫరెన్సులు అవి నిర్వహిస్తూ డబ్బులు ఖర్చు పెట్టి మరి ఫండింగ్ చేసి మరి ఒక PR యాక్టివిటీ చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్ ఇవాళ చూస్తే అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలూచిస్తాన్ లో నిన్న ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి, అంటే డ్రోన్ స్ట్రైక్స్ చేసింది. ఐసిస్ ఉగ్ర స్థావరాల పైన ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది. చూడండి విచిత్రంగా. అండ్ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా పోరాడుతూ ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అట్లాంటి పరిస్థితి ఉంది. POJK లో ఆందోళనలు మిన్నంటాయి, అసలు నిజంగా ఇప్పుడు తగ్గే పరిస్థితి కనబడట్లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కి ఒక తెరిపి కావాలి. పాకిస్తాన్ కి కొంత ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిటివిటీ బిల్డ్ చేయాలంటే భారత్ పాకిస్తాన్ చర్చలు జరపాలని ఇటు మోదీ గారికి అటు షెహబాజ్ షరీఫ్ కి ఇద్దరికి లేఖ రాయడం జరిగింది. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ చర్చలు జరుపుతామని అంటుంది కానీ, చర్చలు జరపాలి అని చెప్తోంది కానీ నిజానికి గతంలో చర్చలు జరగలేదా? అసలు పాకిస్తాన్ తో ఇప్పటికీ ఎన్నిసార్లు మనము ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం మనం ముందడుగు వేశాము, ఎన్నిసార్లు దోఖాబాజీ నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ మనల్ని ఎన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తూ వచ్చింది. చరిత్ర పొడవునా అన్ని ఉదాహరణలే. అండ్ ఇంకోటి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ భారత స్టాండ్ మాత్రం క్లియర్ గా ఉంది. మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందాక చెప్తున్నప్పుడు శ్రీలంకలో మొన్న మధ్యనే రామ్ మాధవ్ గారు, బీజేపీ జనరల్ సెక్రటరీగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం RSS నాయకుడిగా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇండియా ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆయన రన్ చేస్తారు. ఆయన
శ్రీలంక పర్యటనకు వెళ్లారు ఒక కాన్ఫరెన్స్ నిమిత్తం. ఇది లండన్ కి సంబంధించిన ఒక థింక్ ట్యాంక్ కాన్ఫరెన్స్ కి పిలిస్తే ఆయన కాన్ఫరెన్స్ కి పంపిస్తే అక్కడికి వెళ్లారు ఆయన. ఈవెన్ అదే టైంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవాణే గారు కూడా ఆ కాన్ఫరెన్స్ కి వెళ్లారు. బేసికల్లీ భారత్ తరపు నుంచి ఇద్దరు వెళ్లారు ఆ థింక్ ట్యాంక్ ఆహ్వానం మేరకు. అదే థింక్ ట్యాంక్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చుంటారు. అయితే బ్యాక్ డోర్ లో ఛానల్స్, బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో ఈ చర్చలు జరుగుతున్నాయి, బ్యాక్ ఎండ్ చర్చలు జరుగుతున్నాయని ట్రాక్ టు డిప్లొమసీ అని హిందుస్థాన్ టైమ్స్ లో స్టోరీ రాసింది. దాన్ని రామ్ మాధవ్ గారు తీవ్రంగా ఖండించారు. అసలు చర్చలు అనేవే లేవు అని చాలా స్పష్టంగా నాకు ఒక్క సందేహం సార్, ఇంత దరిద్రపు కొట్టు నెరేటివ్స్ పాకిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ వెనకాల నుండి చైనా కానీ లేకపోతే డీప్ స్టేట్ కానీ నడుపుతుంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు నెరేటివ్స్ నడుపుతూనే ఉంటారు. ఆ నెరేటివ్స్ కి వంత పాడేది ఎవరు? మన దేశంలోనే ఎక్కువ. ఇప్పుడు ఆ 117 మందిలో ఒక 4-5 రూపాయలు ఎప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడటానికి మొత్తం చేయి పెట్టి ఒక్కొక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోయింది ఆ ముగ్గురు నలుగురు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. ఇందులో భారత్ 61 మంది, పాకిస్తాన్ నుంచి 56 మంది ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వీళ్ళని డ్రైవ్ చేసిన ఫోర్సెస్ ఏంటి, ఎగ్జాక్ట్లీ దాని మీద చర్చ జరగాలి. అవును అవును. అసలు వీళ్ళు శాంతి చర్చలకు వీళ్ళకి ఏంటి సంబంధం? అసలు మనం ఎందుకు ఇనిషియేట్ చేస్తాం? మన స్టాండ్ ఆపరేషన్ సింధు తర్వాత మనం ఒకటే చెప్పాం, అవసరం అయితే నీ ఇంట్లో దూరి గుద్ది మరి నీ మీద దాడి చేస్తాం, నీకు ఎలాంటి ఆలోచన ఉందని తెలిసిన తర్వాత అనే మాటతో మనం ఉన్నప్పుడు మనం శాంతి చర్చలకు వెళ్తున్నాం. ఇలాంటి బిలిటిల్ చేసే ప్రయత్నాలు భారత్ని జరుగుతున్నప్పుడు మన వైపు నుంచి నెరేటివ్ బిల్డింగ్ ప్రాపర్గా జరగట్లేదు అనేది నా పర్సనల్ గా నాకున్న. అంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లాబియింగ్ ఎట్లా జరుగుతుందంటే సార్, మీకు తెలియంది కాదు, మామూలుగానే ఈ పర్టికులర్ వ్యక్తులందరూ ఏం చేస్తారంటే శాంతి స్థాపన అనగానే ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రతి దేశంలో కూడా వీళ్ళు శాంతిని నెలకొల్పాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనలో మనం ఉంటాం కదా. సో ప్రపంచాన్ని ఆకర్షించాలంటే ఏంటి? పాకిస్తాన్ పాపం సుహృద్భావ ధోరణి కోసం ఎదురు చూస్తోంది, వాళ్ళు స్నేహహస్తం చాచుతూ ఉన్నారు, బట్ మోదీ గారు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ సమాజం ముందు భారత్ వ్యతిరేకిస్తోంది చర్చలని అని చూపించే ఒక ప్రయత్నం. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. అసలు బేసికలీ భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక స్టాండ్ మాట్లాడుతోంది. ఏంటి? మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే టెర్రరిజం టాక్స్ ఒకేసారి నడవవు. మీరు టెర్రరిజం చేస్తూ ఉంటే మేము టాక్స్ చెయ్యం. టెర్రరిజం ట్రేడ్ కుదరవు, మేము ట్రేడ్ జరపం మీరు టెర్రరిజం కంటిన్యూ చేస్తూ ఉంటే. అండ్ ఖూన్ ఆర్ పానీ ఏక్ సాత్ నై బహేంగే అని చెప్పేసి మాట్లాడారు. అంటే నీళ్లు రక్తము కలిసి ప్రవహించవు. సో ఇది మనం ఖచ్చితమైన స్టాండ్ తీసుకున్నాము, భారత పాలసీగా పెట్టుకున్నాము. అండ్ ఇంకోటి, మనం ఇప్పుడు ఈ వీళ్ళు మాట్లాడుతున్నది, అండ్ మనం ఒకవేళ నిజంగానే మోదీ గారు ఎందుకంత మొండి పట్టుదలతో ఉండాలి అనుకుంటే కనుక 2015లో ఆయన మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి అప్పటి ప్రధానిని ఇన్వైట్ చేశాము. మనం సార్క్ దేశాలకు సంబంధించిన ప్రధానుల్ని ఇన్వైట్ చేశాము. ఎట్ ది సేమ్ టైం మోదీ గారు నవాజ్ షరీఫ్ ని కలవడానికి 2015లో వెళ్ళొచ్చిన సంవత్సరానికే ఇక్కడ ఊరి అటాక్ జరిగింది, పఠాన్ కోట్ స్ట్రైక్స్ చేశారు. అండ్ ఊరి అటాక్ చేసిన తర్వాత అప్పటి నుంచి మనం చాలా సీరియస్ గా ఉన్నాం. మీరు టెర్రరిజం ని ప్రోత్సహిస్తూ ఉంటే, ఒకవేళ చర్చలు జరిపితే గనక, భారత్ పాకిస్తాన్ తో చర్చలు జరిపితే గనక అది టెర్రరిజం గురించే జరుపుతాం, మీ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల గురించి వాటి గురించే చర్చలు జరుపుతామని మోదీ గారు తెగేసి చెప్పారు. నేను ఒకసారి మనం క్రోనాలజీ చూద్దాం వాసు గారు. ఫస్ట్ నుంచి క్రోనాలజీ చూస్తే 1947లో దేశ విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాము, ఎన్నిసార్లు పాకిస్తాన్ ఉల్లంఘించింది అనేది డీటెయిల్స్ చూస్తే అర్థమవుతుంది. 1950లో 1950లో అప్పటికే దేశ విభజన జరిగింది. పాకిస్తాన్ నుంచి భారత్ కి, భారత్ నుంచి పాకిస్తాన్ కి ఈ వలసలు నడుస్తూ ఉన్నాయి, మైగ్రేషన్ జరుగుతూ ఉంది. అప్పుడు పాకిస్తాన్ లో విధ్వంసం జరుగుతోంది, సిక్కులని హిందువులని ఊచకోతలకు వస్తూ ఉన్నారు. అట్లాంటి టైంలో నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ జరిగింది. లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ తొలి ప్రధాని, భారత్ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మధ్య ఒప్పందం జరిగింది 1950లో. 1950 ఏప్రిల్ 8 రోజున జరిగినటువంటి ఒప్పందం. ఆ ఒప్పందంలో ఏం రాసుకున్నారు అనంటే, భారతదేశంలో ఉన్న మైనారిటీల్ని భారత్ పరిరక్షిస్తుంది, పాకిస్తాన్ లో ఉన్న మైనారిటీల్ని మీరు పాకిస్తాన్ పరిరక్షించాలి. అంటే వాళ్ళ హక్కుల్ని మనం కాపాడాలి, ఇరు దేశాలకు మైనారిటీ కమిషన్స్ ఏర్పాటు చేసుకోవాలి, అండ్ సేఫ్ ప్యాసేజ్ ఉండాలి, సిటిజన్షిప్ కి ఇబ్బందులు రాకూడదు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నారు. ఏం జరిగింది? పాకిస్తాన్ లో మైనారిటీల హక్కులు పరిరక్షించబడుతున్నాయా? ఇప్పటి వరకు చూస్తే లియాఖత్ తోటి ఒప్పందం కాల రాసింది ఆ ప్రభుత్వం.